హలో హలో. తెలుసు 11:30 కానీ 11:20కి వచ్చేసాను. సర్ప్రైజ్. ఓకే, వినిపిస్తుందా? వాయిస్ లేదు, చూద్దాం ఒకసారి. ఓకే, వాయిస్ క్లారిటీగానే ఉంది. దేవుడా దేవుడా ఎంత పని. స్వరూప్ బ్రో, హాయ్ బ్రో. బ్రో, నేనే మీకు ఫ్యాన్ బ్రో. ఏమన్నా ఆడతారా మీరు GTA 5? నేనే మీకు ఫ్యాన్. ఏసీ కూలర్ కూడా. ఓకే గైస్, ఇంకొక 2 మినిట్స్లో మనం స్టార్ట్ చేసేద్దాం మన క్లాస్ని. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వెయిట్ చేద్దాం. ఓకే. సో మనం ఈరోజు క్లాస్లో ఏం చేయాలంటే, ఒకసారి మనం పాత క్లాస్లో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఏవేవి కంప్లీట్ చేశాను కోడ్ అని. సో రొటేటింగ్ కే ప్లేస్ అయితే అయిపోయింది. చూస్తుంటే కంప్లీట్ చేసినట్టే ఉన్నాను. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ రొటేషన్ది. ఇక్కడ రొటేట్ 1 సెకండ్, రొటేట్ 3 అని చెప్పి 3 వేస్లో చెప్పాను నేను మీకు. ఏంటి రొటేటింగ్ అండ్ అరే. ఓకే, త్రీ వేస్లో చేశాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏముందంటే, మూవ్ జీరోస్ టు ఎండ్, అంటే జీరోస్ని ఎండ్కి మూవ్ చేయాలి, లీనియర్ సెర్చ్. ఇది మనకి లీడ్ కోడ్లో ఉంది కాబట్టి సేమ్ లీడ్ కోడ్లో సాల్వ్ చేస్తాం. ఆ యొక్క ఫంక్షన్ని తెచ్చి మనం పేస్ట్ చేసుకుంటాం మన యొక్క విఎస్ కోడ్లో. ఓకేనా? సో ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే చేసేటప్పుడు ఖచ్చితంగా ఏమంటారు కామెంట్లో చెప్తే మనము డిస్కస్ చేద్దాం. ఓకే. సో అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం, ఎందుకు టైం వేస్ట్. ఇదిగోండి, మూవ్ జీరోస్ టు ఎండ్. ఓకే, ఇది క్వశ్చన్. ఒక్కసారి మనం చదువుదాము డిస్క్రిప్షన్ని. పెన్ ఎక్కడ? సో మనం చూసుకుంటే ఇది పెన్ను. ఇక్కడ చూడండి, ఇలా మధ్యలో నెంబర్, ఐ మీన్ ఒక అరే మధ్య లోపల నెంబర్స్ ఉంటాయి, లైక్ 0 1 0 3 12 అని. ఓకే, ఇది చూడండి, 0 1 0 3 12. మన టార్గెట్ ఏంటంటే జీరోస్ అన్నిటిని లాస్ట్ తెప్పియాలి, వైల్ మెయింటైనింగ్ ఇట్స్ రిలేటివ్ ఆర్డర్. అంటే ఏంటి, ఏ ఆర్డర్లో అయితే 1 3 12 అని వచ్చాయో దాన్ని అలాగే ఉంచి ఈ రెండు జీరోస్ని మాత్రం లాస్ట్కి పంపించాలి. అంటే ఎలాగా, 1 3 12 0 0 రావాలి. ఓకేనా? తెలుసు మీకు ఇది మ్యాటర్ వినగానే మీకు చాలా ఐడియాస్ వస్తుంటాయి. ఒక ఐడియా ఏముని ఉండొచ్చు అంటే 0 1 0 3 12. ఓకే, ఏం చేయొచ్చు మనము, సపోజు ఇంకొక అరే తీసుకొని, ఓకేనా, ఇంకొక అరే సేమ్ సైజ్ అరే, ఈ అరే ఏ సైజులోనే అయితే ఉందో, ఓకే, అదే సైజ్ అరే మన ఇటరేటర్ని, ఐ మీన్ లైక్ మన ఏమంటారు మూవ్ చేయాలన్నమాట పాయింటర్ని ఐ నుండి ఎండ్ వరకు ఒక కంప్లీట్ ఇటరేషన్ చేస్తూ. జీరో వచ్చింది అనుకోండి, జీరో వస్తే వెనకల నుంచి యాడ్ చేయాలి. ఓకేనా? లేకంటే అసలు జీరోనే మర్చిపోండి. ఓకే. సో నాన్ జీరో నెంబరు వస్తే, అంటే లైక్ జీరో ఉన్నప్పుడు వదిలేయండి. నెక్స్ట్ ఇటరేషన్లో ఐ అనేది 1 అవుతుంది కదా, అంటే ఐ ఇండెక్స్ అనేది 1ని పాయింట్ చేసి ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలి, ఆ 1ని ఇక్కడ రాసుకుంటారు. మళ్ళీ పాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఐని మూవ్ చేస్తారు. జీరో కదా, సో నాన్ జీరో అయితేనే యాడ్ చేయాలి, జీరో కాబట్టి యాడ్ కాదు. మళ్ళీ ఐ 3 వచ్చింది కదా, 3ని యాడ్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ వితౌట్ ఐ
ఫార్వర్డ్ అయ్యి ఈసారి 12 కదా, 12 యాడ్ చేసుకుంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిన గ్యాప్స్ అన్ని జీరోతో ఫిల్ చేస్తాం. ఓకే, లేకంటే స్టార్టింగే పోనీ ఏమంటారు, స్టార్ట్ అయినప్పుడే అన్ని జీరోస్ పెట్టేసి అరేలోకి తర్వాత మనం ఫిల్ చేసుకుంటూ పోదాం. ఇలా అయినా కూడా ఓకే అనమాట. ఓకే, ఏదర్ డైరెక్ట్ ఏమంటారు అరే క్రియేట్ చేసినప్పుడు అన్ని జీరోస్ పెట్టేసి స్టార్టింగ్ వాల్యూస్ని ఇలా ఫిల్ చేసుకున్నా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఇంకోటి చెప్పాడు, నోట్ దట్ యూ మస్ట్ డూ ఇట్ దిస్ ఇన్ ప్లేస్ వితౌట్ మేకింగ్ అ కాపీ ఆఫ్ అరే. ఓకే, సో కాపీ అయితే మనం ఈజీగా చేసేయచ్చు అని తెలిసి వాడేమన్నాడు క్వశ్చన్, ఇన్ ప్లేస్లో చేయాలి, ఇంకొక కాపీ అంటే అరే కాపీ చేయకుండా అన్నాడు, అంటే ఇంకో డూప్లికేట్ చేయకుండా అని చెప్పి అన్నాడు. ఎలా చేయొచ్చు ఒక్కసారి ఆలోచిద్దాం. అంటే ఏంటి, ఇంకొక కొత్త స్పేస్ చేయకూడదు, అంటే ఇంకో కొత్త అరే కానీ కొత్త బాక్స్ కానీ తీసుకోకూడదు, బట్ జీరోస్ అన్ని లాస్ట్కి వెళ్ళిపోవాలి. నేను కూడా ఇది చేసుకుని రోజులు అయింది కాబట్టి నాకు సడన్గా ఐడియా రావట్లేదు. ఐడియా వస్తే మనం కోడ్ రాసేయచ్చు. ఓకేనా, మనకి ఆ ఐడియా రావాలి. ఓకే, అవును ఇలా చేయొచ్చు కదా. ఒకసారి ఆలోచించండి, అసలు మనకి జీరో ఎక్కడుందో ఉండాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి ఈ ఆర్డర్ని కానీ కరెక్ట్గా ఇన్ ప్లేస్లో ప్లేస్ చేయగలిగితే రిమైనింగ్ మొత్తాన్ని జీరో చేస్తే చాలు కదా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దీంట్లో ఉన్న ఏ అయితే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని కానీ ముందుకు తెచ్చేయగలిగాం అనుకో, అంటే ఇక్కడ అంతే 1, 3, 12 తెచ్చేయగలిగాను అనుకో, తర్వాత ఇంక మిగిలిన ఎట్టా 0, 0నే. ఇన్ ప్లేస్లో ఇవన్నీ ఫ్రంట్కి తేవడం చాలా ఈజీ. ఎలాగంటే 2 పాయింటర్స్ ఉంటాయి, స్లో రన్నర్, ఫాస్ట్ రన్నర్ అని. ఓకే, దీని మేబీ 2 పాయింటర్ అప్రోచ్ అనుకోండి. ఇప్పుడు 0, 1, 0, 3, 12 ఉంది కదా, 2 పాయింటర్స్. ఓకే, స్లో రన్నర్, ఫాస్ట్ రన్నర్. స్లో రన్నర్ని ఎస్ఆర్ అంటాం. ఓకే, దీని వరకు ఏంటి, నెంబర్లని కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేయడం. ఫాస్ట్ రన్నర్ దీని వరకు ఏంటి, నెంబర్స్ని ఫైండ్ చేయడం. ఓకే, ఇదేం చేస్తుంది, ప్లేస్ చేస్తుంది. ఎఫ్ఆర్ అనేది ఫైండ్ చేస్తుంది. సో మనం ఎలాగంటే ఫస్ట్ ఎఫ్ఆర్ని రన్ చేస్తాం, ఏంటి నాన్ జీరో నెంబర్ని ఫైండ్ చేయమని చెప్పి. సో ఎఫ్ఆర్ అనేది వెళ్తుంది, ఇక్కడ ఫైండ్ చేస్తుంది ఫస్ట్. ఓకే, ఇక్కడ నెంబర్ని ఫైండ్ చేస్తుంది ఎఫ్ఆర్, దాన్ని పాయింట్ చేస్తుంది. ఓకే, పాయింట్ చేయగానే ఏం చేయాలి, ఎస్ఆర్ని ఈ ఎఫ్ఆర్లో ఉండే నెంబర్ని ఇక్కడ అప్డేట్ చేస్తాం. అంటే ఎలాగా, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఓకే, అదే 1ని ఇక్కడ అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసి ఎస్ఆర్ని ఇంక్రీజ్ చేస్తాం, అంటే ఎస్ఆర్ అనేది ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ఆర్ అనేది కొత్త నెంబర్ని ఫైండ్ చేయాలి. ఓకే, సో ఎఫ్ఆర్ అనేది ఇక్కడ ఫైండ్ చేస్తుంది కొత్త నెంబర్ని. ఓకే, ఫైండ్ చేయగానే ఏ నెంబర్ అయితే ఎఫ్ఆర్ ఫైండ్ చేస్తుందో దాన్ని మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం. అంటే ఏంటి 3 కదా, సో 3. నెక్స్ట్ ఎస్ఆర్ని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాం. అప్డేట్ చేసిన తర్వాత ఎస్ఆర్ని ఇంక్రీజ్ చేస్తాం. మళ్ళీ ఎఫ్ఆర్ కొత్త నెంబర్ని ఫైండ్ చేయాలి, సో ఎఫ్ఆర్తో కొత్త నెంబర్ని ఫైండ్ చేపిస్తాం. ఓకే, మళ్ళీ ఏం చేయాలి, కొత్తగా వచ్చిన నెంబర్ని ఇక్కడ అప్డేట్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత ఏమవుతుంది, ఎఫ్ఆర్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఎఫ్ఆర్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్ అయిపోతుందో ఓకే, ఎస్ఆర్ని ఇంక్రీజ్ చేసి అన్ని రిమైనింగ్ ఎస్ఆర్ నుంచి ఎండ్ వరకు మొత్తం జీరోస్ని ప్లేస్ చేస్తాం, అంటే ఇదంతా జీరోస్ మార్చేస్తాం. ఇది లాజిక్ అనమాట. ఓకే, ఇది మనకి లాజిక్, మూవింగ్ జీరోస్ టు ఎండ్ అనమాట. సింపుల్గా ఉంది కదా. సో దీని ఇంప్లిమెంటేషన్ చూద్దాం. మీకు అర్థం కాకపోతే స్ట్రీమ్లో లేనప్పుడు మీరు సపోజ్ వీడియోలో లైక్ స్ట్రీమింగ్ జరిగేటప్పుడు కాకుండా లైవ్గా కాకుండా మీరు వీడియోలో చూస్తున్నట్టయితే దయచేసి మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ స్ట్రీమ్ జరిగినప్పుడు అడగండి, లేకంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, బ్రో నాకు మూవ్ టు జీరోస్ క్వశ్చన్ అవ్వట్లేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే నేను మీకు సపరేట్గా అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, కాల్ చేసి మరి మీకు ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం ఏమంటారు దాన్ని డౌట్గా పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోద్దండి. ప్రతి క్వశ్చన్ని మీ ఓన్గా చేయాలి. ఓకే, ఏదర్ మీరు లాజిక్ నా దగ్గర నుంచి చూడొచ్చు, కానీ కోడ్ని చూసి కాపీ చేసి మీకు వచ్చేసిందంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఓకేనా, సో జాగ్రత్తగా చేయండి. సో ఇప్పుడు మనం కోడ్ చేయడం మొదలు పెడదాం. ఓకే, నాకు బేసిక్ ఐడియా వచ్చేసింది, మనం కోడ్ చేయడం మొదలు పెడదాం. సో ఫస్ట్ థింగ్ దీంట్లో ఏంటి, ఫాస్ట్ రన్నర్ అంటే ఫైండ్ చేయడం అనేది స్లో రన్నర్ని ఇనిషియలైజ్ చేయాలి.
అంటే ఫాస్ట్ రన్నర్ని స్లో రన్నర్ని స్టార్ట్ చేయాలి. ఇనిషియలైజ్ చేసినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి, 0 దగ్గర ఉంటాయి. సో ఫాస్ట్ రన్నర్ 0 దగ్గర ఉంటుంది, స్లో రన్నర్ కూడా 0 దగ్గర ఉంటుంది. ఓకే ఫైన్. సో మనం ఏం చేద్దాం అంటే ఇంట్ ఫాస్ట్ రన్నర్ కాబట్టి ఎఫ్ఆర్ ఈక్వల్ టు 0 కామా ఎస్ఆర్ ఈక్వల్ టు 0. ఫాస్ట్ రన్నర్ని స్లో రన్నర్ని 0 దగ్గర ఇనిషియలైజ్ చేసాము. నైస్. సో ఇప్పుడు ఫస్ట్ వర్క్ ఏంటి, ఎఫ్ఆర్ అనేది ఏమంటారు కనిపెట్టాలి. అంటే ఏంటి, నాన్ జీరో నెంబర్ని కనిపెట్టాలి. సో వైల్ ఎఫ్ఆర్ అనేది ఎప్పుడు ఎఫ్ఆర్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అవుతుంది, ఎస్ఆర్ అనేది వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. వైల్ ఎఫ్ఆర్ ఈజ్ లెస్ దాన్ nums డాట్ length లెంత్. ఓకే ఇప్పుడు ఏం జరగాలి మనకి, ఓకే ఉన్న ప్రతిసారి ఏమవ్వాలంటే మనం ఫైండ్ చేయాలి. వైల్ nums ఆఫ్ ఎఫ్ఆర్ వైల్ nums ఆఫ్ ఎఫ్ఆర్ ఈక్వల్ టు 0 అయిన ప్రతిసారి దాన్ని ప్లస్ చేసేస్తాం. ఈక్వల్ టు ఎఫ్ఆర్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, 0 ఉంటే అంటే ఎఫ్ఆర్ ఉన్న వాల్యూ 0 ఉంటే అడిషన్ అయిపోవాలి. అంటే ఏంటి, నాన్ జీరో వరకు వెళ్ళాలి అది. ఓకే యాక్చువల్లీ ఇది కలపచ్చు అనుకుంటా. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒకవేళ అది అవుట్ ఆఫ్ బౌండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే అన్ని జీరోలో ఉంటే అవుట్ ఆఫ్ బౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇంకోటి యాడ్ చేయాలి లైన్ని. అండ్ సేమ్ ఇదే ఎఫ్ఆర్ అనేది లెస్ దాన్ లెంత్ ఉండాలి. యాక్చువల్లీ ఇది 2 times చెక్ చేస్తున్నాం, మేబీ ఇది కొంచెం రిపిటేషన్ ఆఫ్ కోడ్ ఉన్నట్టుంది, బట్ చూద్దాం. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్లోనే అప్రోచ్ అయ్యి తర్వాత మనం ఇంకా బెటర్ చేయొచ్చేమో కోడ్ని చూద్దాం. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ వాడిన వైల్ లూప్లో ఉండే కండిషన్నే మళ్ళీ ఇక్కడ ఇన్సైడ్ యూస్ చేస్తున్నామంటే మనం కొంచెం ఆలోచించుకోవాలి, అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే అంటే ఒకసారి రన్ అయితే అంటే ఫస్ట్ అట్లీస్ట్ దీన్ని సాల్వ్ చేయగలిగితే దాని తర్వాత ఇంప్రూవ్మెంట్లో దీనివల్ల ఏదైనా ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చా అనేది మనం చూసుకోవాలి. ఓకే, మీరు రిపిటేషన్ తగ్గించారంటే ఆటోమేటిక్గా కోడ్ అనేది ఆప్టిమైజ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. సో ఎవరైనా చూస్తున్నారా? ఓకే 6 members వాచింగ్, ఎవరు చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి చూసేవాళ్ళు. ఓకే, సో దట్ మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వైల్ లూప్ అయిపోయింది. ఓకే డన్. మీరు లాజిక్ వినగానంటే లాజిక్ వినేసండి, అంటే ఈ స్ట్రీమ్ స్టార్టింగ్లో లాజిక్ చెప్పాను, లాజిక్ వినేసి డైరెక్ట్ కోడ్కి వచ్చేయండి. ఓకే, లేదంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్, లైవ్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం కుదరదేమో మేబీ. సో నెక్స్ట్ ఓకే ఏమనుకున్నాం, ఎఫ్ఆర్ అనేది ఫైండ్ చేసేసింది అనుకుందాం. ఓకే ఎఫ్ఆర్ అనేది ముందుకు వెళ్తూ ఫైండ్ చేసింది నెంబర్ని అనుకుందాం. ఈ కోడ్ వల్ల ఫైండ్ చేసి పాయింట్ చేసి అలాగే ఉంది. నైస్. తర్వాత ఏం చేయాలి మనము, ఎస్ఆర్ని ఎఫ్ఆర్లో ఉండే వాల్యూని ఎస్ఆర్లోకి పంపించాలి. సో నమ్స్ ఆఫ్ ఎస్ఆర్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఎఫ్ఆర్, అంటే ఎఫ్ఆర్లో ఏదైతే ఉందో వాల్యూ ఎస్ఆర్లోకి పంపించి ఎస్ఆర్ని ఇంక్రీజ్ చేయాలి వాల్యూ. ఓకే సో ఎస్ఆర్ యొక్క వాల్యూ ఎస్ఆర్ ప్లస్ ప్లస్ అవుతుంది. అంతే, నాకు తెలిసి ఇదే ఇంకా లాజిక్, దీనికంటే మించి లాజిక్ లేదు. ఇలాగే వెళ్తూ వెళ్ళిపోతుంది లాస్ట్ వరకు ఇంతే. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి రన్ చేద్దాము, లాస్ట్లో జీరోస్ రావు నాకు తెలిసి, జీరోస్ కూడా ఉండాలని అడుగుతాడు. ఓకే ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇండెక్స్ 5 అవుట్ ఆఫ్ బౌండ్ ఫర్ లెంత్. ఓకే ఇక్కడ మీరు చూసుకున్నారంటే అసలు ఈ కండిషన్ జరగాలన్నా కూడా ఎఫ్ఆర్ అనేది లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ ఉండాలి. ఓకే సో మళ్ళీ చెక్ చేయాలి, అంటే 3 times చెక్ చేస్తున్నాం. ఇఫ్ nums డాట్ లెంత్ ఈజ్ ఎఫ్ఆర్ అనేది లెస్ దాన్ nums డాట్ లెంత్ ఉంటేనే. సో చెప్పాను కదా ఇక్కడ రిపీటేట్ అవుతుంది, ఒకటే కండిషన్ ఇన్సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నాకు ఇప్పుడు ప్రజెంట్ మనకి స్ట్రైక్ అవ్వట్లే ఐడియా. సో మనము ఓకే ఇలాగే రాద్దాం.
మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు దీన్ని ఎలా చేయొచ్చో ఒకసారి నేర్చుకుందాం, ఒకవేళ మనకు ఓన్గా రాకపోతే. ఓకే, స్టిల్ అది మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఉంటుంది. ఎందుకు? మనం అనుకున్న లాజిక్ ఇదే కదా, లైక్ ఎఫ్ఆర్ అనేది వెళ్తూ ఉంటుంది, వచ్చిన తర్వాత దాన్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మరి వాట్స్ ద ప్రాబ్లం ఇక్కడ? ఓకే, ఒకసారి చెక్ చేద్దాం, అంటే మనం డ్రై రన్ చేసి చూద్దాం. ఓకే, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ వస్తుందో ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. ఓకే, మన కోడ్ ఏం జరుగుతుంది, మనం అనుకున్నట్టే జరుగుతుందా అని. సో ఎఫ్ఆర్ ఎస్ఆర్ 0 నుంచి వెయిట్, ఇది కొంచెం జూమ్ ఇన్ చేస్తే బాగుంటుంది దీన్ని. ఇక్కడ జూమ్ ఇన్ అయితే బాగుంటుంది. సో మనం కొంచెం జూమ్ ఇన్ చేసుకుందాం ఎక్స్ప్లెనేషన్ అప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ ఇది ఎఫ్. ఓకే, అంటే ఫాస్ట్ అన్నారు, ఇక్కడే స్లో రన్నర్ కూడా ఉంది. ఓకే, సో ఇది ఓకే. వైల్ ఎఫ్ఆర్ అనేది లెస్ దాన్ నమ్స్. ఓకే, ఇక్కడ చూడండి కోడ్లో, ఇక్కడ సో ఫాస్ట్ రన్నరు, స్లో రన్నరు. ఓకే, 0 నుంచి ఇనిషియలైజ్ అవ్వాలి, అయ్యింది, ఈ లైన్ ఆఫ్ కోడ్ అయింది. వైల్ ఎఫ్ఆర్ అనేది లెస్ దాన్ లెంత్. లెంత్ అనేది ఎంత మనకి 0 1 2 3 4 కాబట్టి లెంత్ అనేది 5 అనుకుందాం. సో లెంత్ అనేది 5 ఇక్కడ రాసి పెట్టుకుందాం. ఓకే ఫైన్. నెక్స్ట్, వైల్ నమ్స్ ఆఫ్ ఎఫ్ఆర్ అనేది 0 అయినంత వరకు, 0 అయినా అండ్ ఎఫ్ఆర్ అని లెస్ దాన్ నమ్స్, ఇది 0 అయింది కాబట్టి ఎఫ్ఆర్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఎఫ్ అనేది ఇక్కడికి వస్తుంది. అంటే నమ్స్లో ఉండే వాల్యూ, అంటే ఈ పాయింట్ చేసే వాల్యూ 0 అయితే. ఓకే, వైల్ 0 ఉన్న ఇంకా ఏమంటారు, లెస్ దాన్ లెంత్ ఉంటే, అంటే రెండు ఉండాలి, 0 ఉండాలి ఇంకా అది లెస్ దాన్ లెంత్ ఉంటే. ఓకే, ఫస్ట్ ఇది కదా చెక్ చేయాల్సింది. ఫస్ట్ ఎఫ్ఆర్ అనేది లెస్ దాన్ లెంత్ ఉన్నప్పుడే ఇది చెక్ చేయాలి, ఎందుకంటే అవుట్ ఆఫ్ బౌండ్ అయినప్పుడు ఇదే చెక్ చేయాలి. సో ఇక్కడ రివర్స్ చేయాలి. ఒక పాయింట్ మనకి దొరికింది, ఏమని, ఇక్కడ ఉన్న ఈ పాయింట్స్ని మనము రివర్స్లో పెట్టాలి. ముందు లెంత్ కంటే తక్కువ ఉందని చెక్ చేసి, ఓకే, తర్వాత మనం ప్లేస్ చేయాలి ఇది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ వచ్చేసిన తర్వాత నువ్వు చెక్ చేసినా కూడా వేస్టే అనమాట. సో చెక్ చేసిన తర్వాతే మనం ఇది ఈ క్యాలిక్యులేషన్ చెక్ చేయాలి. ఇది ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్, సో మనకు ఒక ఎర్రర్ కనపడింది, ఇది సాల్వ్ చేసాం. ఎఫ్ఆర్ ప్లస్ ప్లస్ అయింది, 1 వచ్చేసింది. ఓకే డన్, 1 అనేది వచ్చింది. ఎఫ్ఆర్ అనేది లెస్ దాన్ లెంత్ అంటే కరెక్టే, లెస్ దాన్ లెంతే. ఎఫ్ఆర్ అనేది ఇంకా 5 కంటే లెస్ దాన్ ఉంది. ఇది ఎంత, ఎఫ్ఆర్లో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చూద్దాం. ఫాస్ట్ అన్నారు, స్లో రన్నరు. ఎఫ్ఆర్ ఏమో 1 ఉంది వాల్యూ, స్లో రన్నర్ ఏమో 0 అని పాయింట్ చేసింది. ఓకే, సో ఇది కూడా కరెక్టే, ఇఫ్ కండిషన్ కూడా కరెక్టే కాబట్టి నమ్స్ ఆఫ్ ఎస్ఆర్ లోపలికి ఎఫ్ఆర్లో ఉండే వాల్యూ వెళ్తుంది, ఎస్ఆర్ ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ 1 వచ్చేసి ఇది ఎస్ అనేది ఇక్కడికి వస్తుంది, అంటే ఏంటి, ఎస్ వాల్యూ అనేది 1 అవుతుంది. ఫైన్. ఓకే, ఇఫ్ నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ చెక్ చేస్తే ఎఫ్ఆర్ అనేది లెస్ దాన్ లెంత్ ఉందా అంటే ఎస్. సో వైల్ ఎఫ్ఆర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 కాదు, అంటే ఏంటి, ఇక్కడ ఎఫ్ఆర్ కూడా ప్లస్ ప్లస్ అవ్వాలి. ఈ ఇఫ్ కండిషన్లో ఎఫ్ఆర్ కూడా ప్లస్ ప్లస్ అవ్వాలి, లేకంటే ఇదే పాయింట్ అవడం వల్ల ఇది ఇక్కడ స్ట్రక్ అయిపోద్ది, ఇంకా ఎఫ్ఆర్ అనేది ప్లస్ ప్లస్ అవ్వదు, సో ఇక్కడే ఉండిపోద్ది. సో ఇది మనం చేసిన దాంట్లో మిస్టేక్. ఓకే, డ్రై రన్ చేసేటప్పుడు మనకి మిస్టేక్ కనపడింది, ఇక్కడ ఎఫ్ఆర్ కూడా ప్లస్ ప్లస్ అవ్వాలి. ఇప్పుడు రన్ చేద్దాం, అది రన్ అయింది, చూసారా? అంటే మనం డ్రై రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, అంటే ఇది నాకు వెంటనే ఫాస్ట్గా వచ్చింది, మీకు కొంచెం టైం పడుతుంది, మీకు కొంచెం ప్రాక్టీస్ తీసుకోవాలి. డ్రై రన్ చేసి ఎలా మీరు ఎర్రర్ని ఫైండ్ చేయాలనేది మీరు కొంచెం ప్రాక్టీస్తో నేర్చుకోవాలి. ఓకేనా? సో నేను ఆల్రెడీ ఇలా ప్రాక్టీస్ చాలాసార్లు చేశాను, డ్రై రన్ చాలాసార్లు చేశాను కాబట్టి నాకు వెంటనే తెలిసిపోతుంది ఈ ఏరియాలో ఎర్రర్ అయ్యే ఛాన్స్ ఉందని. నేను అక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తాను కాబట్టి నా మైండ్ అనేది అక్కడికి వెళ్ళిపోయి ఫైండ్ చేసిన త్వరగా. మీరు కూడా ఏం చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇలా ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీరు కూడా ఫైండ్ చేసేయచ్చు ఎర్రర్ని. మీరు రాసిన లాజిక్కి మీరు రాస్తున్న కోడ్కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అనేది మీరు ఫైండ్ చేసేయచ్చు. ఓకే, సో ఫైనల్గా మనం అనుకున్నది అయ్యింది, ఏమని 1 3 12 అనేది స్టార్టింగ్ వచ్చాయి.
ఇంకా మిగిలినవన్నిటిని జీరో జీరో ప్లేస్ చేయడమే మనకి మిగిలింది అనమాట. చూడండి, ఉన్నది ఉన్నట్టు వచ్చేసింది 1 3 12 అని. ఇంకా మిగిలినవి జీరో ప్లేస్ చేయడమే మన యొక్క డ్యూటీ. సో మిగిలినవి జీరో అంటే ఎక్కడ ఆపాం మనము? ఎఫ్ఆర్ దగ్గర ఆపాం. ఫాస్ట్ రన్నర్ అనేది వెళ్ళిపోయింది బయటికి, ఎస్ఆర్ దగ్గర ఆపాం కాబట్టి ఇప్పుడు వైల్ ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత వైల్ ఎస్ఆర్ అనేది లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ ఉన్నంత వరకు ఏం చేయాలంటే మనము నమ్స్ ఆఫ్ ఎస్ఆర్ ఈక్వల్ టు జీరో ప్లేస్ చేయాలి. జీరో ప్లేస్ చేశాక ఎస్ఆర్ని ఇంక్రీజ్ చేయాలి. అంతే, సింపుల్, అయిపోయింది, డన్. వి గాట్ ద ఆన్సర్. చూడండి ఏంటిది, నమ్స్ ఆఫ్ ఎస్ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకు తప్పు వచ్చింది? నాట్ అ స్టేట్మెంటా? నమ్స్ ఆఫ్ ఎస్ఆర్ ఓకే ఈజ్ ఈక్వల్ టు కాదు, ఈక్వల్ టు 0. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అంటే చెక్ చేస్తున్నది ఈక్వల్ టునా కాదా అని. అలా కాదు, ఈక్వల్ టు 0. అంతే, అయిపోయింది. సబ్మిట్ కొడితే సి హాయ్ బ్రో మణికంఠ పెనుమాజీ బ్రో, హాయ్ బ్రో. సో మనం 80% బీట్ చేసామని ఉంది. సో ఒకసారి మీరు ఇదే ఫైనల్ అనుకోవద్దండి, ఒక 2-3 సార్లు సబ్మిట్ చేయండి. సో దట్ ఏంటంటే కొన్నిసార్లు అదే 100% అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతిసారి 80% వచ్చిందంటే ఫిక్స్. ఒక 3-4 టైమ్స్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు అది చెప్పాను కదా, అప్ అండ్ డౌన్ అవుతుంది. మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూసినప్పుడు చూసాము. 80% అనేది కూడా నాట్ అ బ్యాడ్ నెంబర్, బట్ స్టిల్ ఐ థింక్ దెర్ ఇస్ అ స్కోప్ టు ఇంప్రూవ్. ఓకే, మనం ఇంప్రూవ్ చేయడానికి టైం ఉంది. సో అనలైజ్ కాంప్లెక్సిటీ మీరే చూసి చెప్పేయచ్చు. మనం కొత్త అరే తీసుకోలేడు కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 ఉంటుంది. ఏది స్పేస్ కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ ఏంటంటే 2 వైల్ లూప్స్ ఉన్నాయి. ఓకే, ప్రతిసారి ఎఫ్ అనేది ఒకసారి రన్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 ఇది, సారీ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్. మనం ఇప్పుడు రాసిన లాజిక్ అనేది ఆర్డర్ ఆఫ్ ఎన్. హాయ్ డాడీ, మా డాడీ కామెంట్ చేశారు, తిరుమల రెడ్డి బాలనాగి రెడ్డి అని ఉంది కదా, అది మా డాడీ అనమాట. ఓకే, సో ఎక్కడ ఆపాను? యా, సో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుంది స్కోప్. సో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మేబీ నాకున్న నాలెడ్జ్తో రాసాను కూడా 80% బీట్ చేసింది. సో ఏదో ఇంప్రూవ్మెంట్ ఉందంటుంది, నాకు తెలిసి ఇక్కడే ఉంటుంది. ఈ ఎఫ్ఆర్ని ప్రతిసారి చెక్ చేస్తున్నాం కదా, ఎఫ్ఆర్ డాట్ లెంత్ అనేది, దీన్ని ఎలా డిక్రీజ్ చేయాలనే దాని మీద ఉంటుంది. చూసారంటే అదే కండిషన్ 3 సార్లు రాసాం. ఓకేనా, ప్రతి కోడ్ తర్వాత చెక్ చేస్తున్నాం. నాకు తెలిసి దాన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చని నా ఫీలింగ్. సో ఒకసారి చాట్ జీపీటీని అడిగే చూద్దాం అదేమి ఇంప్రూవ్మెంట్ ఇస్తుందని. గివ్ సజెషన్స్ టు ఇంప్రూవ్ మై కోడ్ ఫర్ మూవింగ్ జీరోస్ టు ది ఎండ్. ఇక్కడ ఏదో ఉంది, ఏదో ఇచ్చింది, అది చూద్దాం. యువర్ కోడ్ ఫర్ మూవింగ్ జీరోస్ టు ఎండ్ ఆఫ్ అరే వితౌట్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఈస్ మోస్ట్లీ క్లీన్ అండ్ ఫంక్షనల్. మోస్ట్లీ క్లీన్ ఫంక్షనల్గానే ఉంది, బట్ ఫ్యూ సజెషన్స్ లేదా పొటెన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అన్నారు. రీడబిలిటీ కోసము రీడ్ రైట్ అన్న అంటే ఏంటి, ఎస్ఆర్ అదే రైట్ చేసేది ఏది మనకి, స్లో రన్నర్ అనేది రైట్ చేస్తుంది కాబట్టి ఇది రైట్ అని, ఇది రీడ్ అని చెప్పి అని తీసుకోమని చెప్పి అన్నాడు. ఫైన్, రీడబిలిటీ అనేది మనకు కూడా ఇంపార్టెంట్. ఇది సజెషన్ మనం తీసుకోవాలి. ఎందుకు, మనము ఇంప్రూవ్ చేయడానికి మన ఏమంటారు కంపెనీ వాళ్ళు అడుగుతారనమాట రీడబిలిటీ. ఇంకా ఇవి వాళ్ళకేం తెలుసు ఫాస్ట్ రన్నర్ అంటే ఏంటని, అదే రైట్ అంటే ఓకే ఏదో రైట్ చేయడానికి యూస్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు కనుక్కోవడానికి ఛాన్స్ ఉందని. కంబైన్ జీరో స్కిప్పింగ్ అండ్ కాపీ ఇన్ 1 లూప్. కంబైన్ జీరో స్కిప్పింగ్ అండ్ కాపీ ఇన్ 1 లూప్, ఇదేంటిది? ఇది చూడండి, రైట్ 0 అన్నాడు, రీడ్ ఎఫ్ఆర్ని ఫర్ లూప్లో పెట్టాడు. ఓకే, వైల్ రీడ్ అనేది లెస్ దాన్ ఉన్నంత వరకు ఇఫ్ నమ్స్ ఆఫ్ రీడ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే నమ్స్ ఆఫ్ రైట్ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ రీడ్. తర్వాత వైల్ రైట్ అనేది లెస్ దాన్ నమ్స్ ఉన్నప్పుడు వరకు ఇది
యా ఇది బెటర్ కోడ్ యాక్చువల్లీ. ఎందుకో చెప్తా చూడండి. ఇందులో మనం ఏదైతే చేద్దాం అనుకున్నా అదే చేశాడు. ఇక్కడ చూడండి ఈ కోడ్‌ని ఓకే. మీకు పక్కన ప్లేస్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మనకంటే ఎందుకు ఇది బెటర్ అంటున్నానంటే ఒక్కసారి ఆలోచించండి. మనం ఏం చేసామో వీడు కూడా అదే చేశాడు. రైట్‌ని అంటే రైట్ అంటే ఏంటి మనకి ఎస్ఆర్ అనేది 0కి ఎఫ్ఆర్‌ని 0కి ప్లేస్ చేశాడు. బట్ మీరు ఎఫ్ఆర్ చూసుకున్నారనుకోండి ఎయిదర్ కండిషన్ ఏదైనా సరే ఎఫ్ఆర్ అనేది ఆటోమేటిక్‌గా ప్లస్ అయిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఏం జరుగుతుందో ఇర్రెస్పెక్టివ్‌గా ఎఫ్ఆర్ అనేది ప్లస్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటి? దాన్ని ఫర్ లూప్‌లో పెట్టేయొచ్చు. ఓకే. ప్రతి ఇటరేషన్ తర్వాత ఎఫ్ఆర్ అనేది ప్లస్ ప్లస్ అయ్యేటట్టు. ఓకే. ఫాస్ట్ అన్నారు ఏదైతే రీడ్ చేస్తదో దాన్ని ప్లస్ ప్లస్ చేసేయొచ్చు. నాట్ 0 అయినప్పుడు మాత్రమే అంటే ఏంటి ఎఫ్ఆర్ అనేది 0 అయిందనుకో మనం ఏం చేయాల్సిన అవసరం లే. జస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. అది ఆటోమేటిక్‌గా ఇక్కడ చేస్తది ఇంక్రీజ్ అనేది. సో ఒకవేళ కాకపోతే ఏం చేయాలి మనము? ఇలాగా నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏం చేయాలంటే రైట్‌ని రాసేసి ప్లస్ చేయాలి. సో ఇదన్నమాట. రైట్ అనేది వాల్యూ అనేది తీసుకొని రైట్ చేస్తది. అయిపోయిన తర్వాత ప్లస్ ప్లస్ అవుతది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకేనా? పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే చెప్పాను కదా! వర్క్ అయిపోయిన తర్వాత ఇంక్రీజ్ అవుతది. ఆ నమ్స్ రీడ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది. ఇది అయిన తర్వాత ఇక్కడికి ఈ పాయింట్ వరకి మనకి ఇలా వస్తది. ఏవి 1, 3, 12 అనేవి స్టార్టింగ్‌కి వస్తాయి. రిమైనింగ్ ఈ జీరోస్ ప్లేస్ చేయడానికి ఇదన్నమాట. ఈ వైల్ లూప్. ఓకే. సో మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఈ ఫర్ లూప్ సేమ్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఈ వైల్ లూప్‌లో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేస్తుంది. ఏది ఈ పైన ఉండే ఫర్ లూప్. తర్వాత ఈ వైల్ లూప్ అనేది ఇది సేమే. మీరు చూసారంటే సేమ్ మొత్తం సేమే ఉంది చూడండి. వైల్ ఎస్ఆర్ లెస్ దెన్ నమ్స్. ఎస్ఆర్ అంటే ఏమని చెప్పాను? రైట్ అని. సో రైట్ చేస్తాం కాబట్టి రైట్. నమ్స్ ఆఫ్ రైట్. ఇక్కడ రైట్ ప్లస్ ప్లస్ అని రెండు కలిపేశాడు. ఏమని? ఈ స్టేట్మెంట్ అయిన తర్వాత ఎస్ఆర్‌ని ప్లస్ ప్లస్ చేయండి అని. నేను సెపరేట్‌గా రాశాను లైన్ ఎక్స్ట్రా లైన్‌ని. వీడు ఇక్కడే రాసాడు పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేసి. యాక్చువల్‌గా నేను ఏమంటారు ఇది నాకు తెలుసు ఇలా చేయొచ్చని. ఏమని రైట్ ప్లస్ ప్లస్ లాగా ఇక్కడ ఎస్ఆర్ ప్లస్ ప్లస్ అని రాయొచ్చని తెలుసు నాకు ముందే. బట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కదా! కొంచెం సింపులర్ వెర్షన్‌లో చేద్దాము అని చెప్పి అలా పెట్టానన్నమాట. ఓకే. యాక్చువల్లీ దీనివల్ల మనకు పెర్ఫార్మన్స్ ఏం పెద్ద చేంజ్ రాదు. ఎస్ఆర్ ఐ మీన్ రైట్ ప్లస్ ప్లస్ అని రాసి కింద ఎస్ఆర్ ప్లస్ ప్లస్ అని పెట్టుకున్నా లేకంటే ఇక్కడే చేసినా కూడా ఈ రెండిటి యొక్క పెర్ఫార్మన్స్ సేమ్ అన్నమాట. ఏమంటే లైన్ ఆఫ్ కోడ్ తగ్గుతది అంతే. ఇక్కడ రీడబిలిటీ ఎక్కువ ఉంటది. ఇక్కడ లైన్ ఆఫ్ కోడ్ తగ్గుతది అంతే. ఓకేనా? అలా. సో ఇప్పుడు మన దాన్ని కూడా చేంజ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ కోడ్ తీసేద్దాం. నాకు అర్థమైపోయింది వాడు ఏం చేశాడో. సో అదే మనం కూడా అచీవ్ చేద్దాం. నాకు కోడే ఆ కోడ్‌లో వాడు ఏం చేయాలనుకుంటున్నాడో నాకు అర్థమైంది. చూడండి. ఇప్పుడు రైట్ ఈ ఎస్ఆర్ అనేది ఏంటి రైట్ కాబట్టి ఎస్ఆర్ ఒక్కటే తీసుకున్నాడు. ఇనిషియలైజ్ చేశాడు. సో ఎస్ఆర్ రైట్‌ని మాత్రం ఇనిషియలైజ్ చేశాడు. ఏంటి రీడ్ చేసేది అదే ఏమంటారు? ఫాస్టనర్ అనేది మూవ్ అవుతూనే ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ అది 0 అయినా సరే, నాన్ జీరో అయినా సరే అది మూవ్ అవుతూనే ఉండిపోవాలి. సో ఏం చేయాలి? ఫర్ ఇంట్ ఎఫ్ఆర్ ఫాస్టనర్ ఈక్వల్ టు 0 ఓకే. ఎఫ్ఆర్ లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ ఓకే. లెంగ్త్ లెంత్ ఓకే. ఎఫ్ఆర్ ప్లస్ ప్లస్ ఎఫ్ఆర్ ప్లస్ ప్లస్ ఓకే. ఇఫ్ నాట్ 0 అయితేనే సో నమ్స్ ఆఫ్ ఎఫ్ఆర్ అనేది ఓకే నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనకి ఏం జరగాలి అంటే నమ్స్ ఆఫ్ సో ఇక్కడ నుంచి నేను అంటే ఈ పాయింట్ ఆఫ్ టైం నుండి నేను పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ యూస్ చేస్తాను నా కోడ్‌లో. ఓకేనా? సో మీరు అర్థం చేసుకోండి. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? వర్క్ అయిన తర్వాత ప్లస్ చేయడం. ప్లస్ ప్లస్ ఎస్ఆర్ అంటే ప్లస్ చేసేయడం ఆల్రెడీ. అంటే ప్లస్ చేశాక వాల్యూ చేయడం. ఓకే. బ్రో డీపీ గ్రాఫ్స్ వచ్చా నీకు? బ్రో వచ్చు బ్రో. బట్ మీరు అనుకున్నట్టు హై లెవెల్ కాదు. బట్ యెస్ వచ్చు నాకు. డీపీ గ్రాఫ్స్ కూడా వచ్చు. సో మన ఈ సిరీస్‌లో అవి కూడా ఉన్నాయి. అవి కూడా చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? భార్గవ్ ఐఎన్ఎం. హాయ్ భార్గవ్ బ్రో. నెక్స్ట్ నమ్స్. ఈ నమ్స్ ఆఫ్ ఇప్పుడు కానప్పుడు ఏం చేయాలి మనము? రైట్‌లోకి
ఆ వాల్యూ ఏదైతే ఉందో నాన్ జీరో వాల్యూ ఉందో దాన్ని మనం ప్లేస్ చేయాలి. రైట్ అంటే ఇక్కడ మన మన భాషలో ఏంటి స్లోర్ అన్నారు, అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ప్లస్ అవ్వాలి. సో ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఎఫ్ఆర్, ఇదే వాడిచ్చిన కోడ్. ఇది కూడా సేమ్ మన 80% ఉంటుందా ఇంకా ఇంక్రీజ్ అయి ఉంటుందో చూడాలి మనం. ఎర్రర్ వచ్చింది అది జావాలో కదా, ఇది ఇలా. నెక్స్ట్ పైథాన్లో కూడా చూడడానికి లెంత్ ఆఫ్ కోడ్ కూడా చాలా డిక్రీజ్ అయింది. మన పాత కోడ్ కంటే ఈ కోడ్ కొంచెం డిక్రీజ్గా ఉంది లెంత్. సేమ్ 80%. అంటే ఏంటి, మనం ఇలా ఫర్ లూప్ అంటే ఇందాక వైల్ లూప్ చేసినా కూడా 80% ఉంది, ఇప్పుడు ఫర్ లూప్ తీసుకున్నా కూడా 85% ఉంది. సో అదే మన ఇంప్రూవ్మెంట్ ఏం కాలేదు, కానీ లైన్ ఆఫ్ కోడ్ తగ్గింది, రీడబిలిటీ చూడడానికి బాగుంది ఈ కోడ్. ఓకే, లాజిక్ సేమే. టు బీ ఫ్రాంక్, ఇంతకుముందు మనం యూస్ చేసిన లాజిక్, నేను ఏది చెప్పాను లాజిక్, ఈ లాజిక్ కూడా సేమే. ఏమంటే ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంది. ఓకేనా, ఈ ప్రొఫెషనలిజం అనేది మనము ఏమంటారు ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేసే బట్టి వస్తుంది, ప్రాక్టీస్ చేసే కొద్ది వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు సడన్గా 99% అని వచ్చింది. ఏదో డెటాల్ చెప్తారు కదా 99% అని, అలాగా. ఓకే, సో ఈ ఫస్ట్ పర్సెంట్ ఎవరబ్బా 100% కొట్టిన కోడ్ ఏంటి, ఏదో ఉంది. ఓకే, సేమ్ జే అని తీసుకున్నాడు, ఐ అనేది తీసుకున్నాడు. ఐ అనేది ఆల్వేస్ ప్లస్ ప్లస్ అని ఉంది, J0. ఇక్కడ చూసారా, ఇక్కడ ముందే స్టాటిక్గా అరేని 0 అని సెట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఏమంటారు మనకు వైల్ లూప్ తర్వాత మళ్ళీ వైల్ లూప్ 0 సెట్ చేస్తాను చూడు. ఓకే, ఇక్కడ ఆయన కూడా సెట్ చేస్తాడే. ఓకే, మనకు ప్రస్తుతం నాకు తెలిసిన వరకు నా దగ్గర ఉన్నంత లెవెల్ బట్టి ఈ క్వశ్చన్ ఈ రకంగా సాల్వ్ చేసేంత నాలెడ్జ్ మనకు లేదు. సో మనం మన లాజిక్లోనే వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఎస్, సో ఇది ఓకే నైస్, ప్రజెంట్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పైథాన్లో చేద్దాం ఇదే ఫంక్షన్ని, ఇదే కోడ్ని పైథాన్లో రాద్దాం. ఓకే, సో పైథాన్. ఓకే, అంతకంటే ముందు ఈ కోడ్ని సేవ్ చేసుకుందాం మన యొక్క విఎస్ కోడ్లో. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలా మనకి స్ట్రీమ్ అయితే చేస్తూ ఉంటాము డిఎస్ఏ మీద. సో డిఎస్ఏ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మూవ్ _zeros_2_end.java. ఏంటిది, అదే కోడ్ ఇవ్వాలి కదా, పబ్లిక్ క్లాస్ అవన్నీ ఇస్తుందేమోలే. పబ్లిక్ క్లాస్ move_zeros_2_end. ఏదైనా మిస్టేక్ వచ్చిందా, పబ్లిక్ అదే ప్యాకేజ్ మిస్ అయినట్టుంది. ఓకే, అది మన ఇక్కడ క్విక్ ఫిక్స్ కొడితే ఏంటిది. ఓకే, ఆల్ రైట్. మెయిన్ ఫంక్షన్ మనం రాయట్లేదు, మెయిన్ ఫంక్షన్ ఎలా రాయాలో నేను ఆల్రెడీ ముందు వీడియోస్లోనే చెప్పేశాను. ఓకే, సో డైరెక్ట్ ఇంకా ఈ యొక్క ఏమంటారు ఈ కోడ్ ఒక్కటి నేను మనకి ప్లేస్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, సో మీరు కావాలంటే ఇంతకుముందు చెప్పిన వైల్ లూప్ కోడ్ కూడా రాసుకోండి, బట్ ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంది కాబట్టి ఈ కోడ్ని మనం సేవ్ చేసుకుందాం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు పైథాన్లో చేద్దాం ఇదే కోడ్ని. ఓకే, ఏదో ఉంది ఒక ఫంక్షన్, ఒక డిఫైన్ చేశాడు ఒక ఫంక్షన్ని. నమ్స్ అనేది ఒక లిస్ట్ అన్నాడు. ఓకే, టు నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకే, మాడిఫై ఇన్ ప్లేస్లోనే చేయాలి, మనం ఏం రిటర్న్ చేయకూడదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము స్లో రన్నర్ని అదే రైట్ చేయడానికి యూస్ చేసిన స్లో రన్నర్ని ఇనిషియలైజ్ చేయాలి, చేశాను. నెక్స్ట్ ఫర్ లూప్ ఉండాలి, ఫర్ ఐ కాదు ఇక్కడ ఫాస్ట్ అని కాదు, ఎఫ్ఆర్ ఇన్ రేంజ్ సేమ్ 0 నుంచి లెంత్ ఆఫ్ నమ్స్ వరకు రన్ చేసి కోడ్ని ఏం చేయాలి, నాట్ ఈక్వల్ టు 0 అయితేనే. సో ఇఫ్ ఓకే, ఇఫ్ నమ్స్ ఆఫ్ ఎఫ్ఆర్ అనేది బ్రో డిఎస్సి ఎన్ని డేస్లో నేర్చుకోవచ్చు, ఐనో జావా. బ్రో జావా నీకు ఎంతవరకు వచ్చనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీకు జావా మొత్తం వచ్చా కోర్ భార్గవ్, ఎడిట్ జీ బ్రో.
ఎఫ్ఆర్ అంటే లైక్ కోర్గా ఏదైనా ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తే సాల్వ్ చేయగలుగుతారా? ఇప్పుడు రివర్సింగ్ ఏ నెంబర్ అని, ఓకే, లేకంటే ప్రింటింగ్ మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్ అని, ఓకే, లేకంటే అరే ఎలా వర్క్ అవుతుంది అదంతా మీకు ఐడియా ఉందా? అరే ఎలా వర్క్ అవుతుంది, లేకంటే జావాలో ఉన్న ఈ బేసిక్స్ థింగ్స్ ఉంటాయి కదా, ఊప్స్ వరకు వచ్చు బ్రో. ఓకే, అలా అయితే మీకు ఈ బేసిక్ ఐడియా ఉంటే మీరు ఇంకా స్టార్ట్ చేస్తే నాకు తెలిసి ఒక 6 మంత్స్లో నేర్చుకోవచ్చు బ్రో. అంటే అంటే మీకు ఎలా చెప్తున్నానంటే నేను ఎలా అంటే జావా అనేది 1 మంత్లో నేర్చుకోవచ్చు. 1 మంత్ లేదా మీరు బాగా కూర్చుంటే 1.5 మంత్లో అయిపోద్ది జావా. ఇది ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు కూడా చేసుకోవచ్చు మీరు కాన్సన్ట్రేషన్గా నేర్చుకుంటే. డిఎస్ఏకి ఒక 6 మంత్స్ పడుతుంది, నేను చెప్పేది ఒక యావరేజ్ పర్సన్కి. ఓకేనా? ఏంటి ఒక బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్కి అంటే ఏంటి, నేను ఇప్పుడు చెప్పే ప్రతి లైన్ ఆఫ్ కోడ్ అర్థం చేసుకునేంత లెవెల్కి ఒక 6 మంత్స్ పడుతుంది టైం. ఇంకా మీరు డీపీస్ గ్రాఫ్స్ అవంటారా, మీరు ఇంకా లైఫ్ లాంగ్ చేసుకుంటూ పోవాలి. ఎవ్రీడే మీరు లైట్గా ఇంప్రూవ్ అవుతారు. మధ్యలో గ్యాప్ ఇస్తే మొత్తం పోతుంది. అంటే ఏమంటారు, గ్యాప్ వచ్చే కొద్దీ మీరు ఇంకా తగ్గుతూ వెళ్తారనమాట. అర్థమైందా? డైలీ మీ యొక్క ప్రోగ్రెస్ పెంచుకుంటూ పోవాలి. మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరో మీ యొక్క డ్రాప్ అవుతూ వెళ్తుంది. మీ యొక్క ఏమంటారు ఆ ప్రోగ్రెస్ అనేది డ్రాప్ అవుతూ వెళ్తుంది. ఇది నేను బిలీవ్ చేసేది, అంతే అనమాట. సో నమ్స్ ఆఫ్ ఎఫ్ఆర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే, ఓకే, అంటే ఫాస్ట్ రీడ్ చేసేటప్పుడు 0 కాకపోతే అప్పుడు ఏం చేయాలి, మనం ఎస్ఆర్ని అప్డేట్ చేయాలి. అంటే ఏంటి, నమ్స్ ఆఫ్ ఎస్ఆర్ అనేది ఇక్కడ పైథాన్లో ఎస్ఆర్ ప్లస్ ప్లస్ ఉండదు. సో మనం అయిపోయిన తర్వాత ఏంటి రైట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. అంటే తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలి నమ్స్ ఆఫ్ ఎఫ్ఆర్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎస్ఆర్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, మామూలుగా అయితే మనము జావాలో ఏంటి ఇక్కడ ప్లస్ ప్లస్ చేసి పోస్ట్ ఇంక్రిమెంట్ చేసేవాళ్ళం. ఓకేనా? సో పైథాన్లో ఆప్షన్ లేదు కాబట్టి ఇలా చేస్తున్నాం. సో దీంతో మనకి ఇక్కడ మీరు రన్ చేశారంటే ఏమైంటుంది తెలుసా, ఇవి ఏదైతే మన అరే ఉంటుందో లైక్ 1, 3, 12 అనేవి ఇక్కడ ప్లేస్ అవుతాయి. ఇంకా జస్ట్ జీరోస్ ప్లేస్ చేయడంలోనే మన వర్క్ ఉంటుంది. అది నేను ప్రూవ్ చేస్తాను. మీకు రన్ చేశానంటే ఏంటి అది ఎర్రర్ వచ్చింది. సి నేను జావా అనుకొని నేను చూడండి ఇవి బ్రాసెస్ పెట్టేసి చూడండి, అదిదా సర్ప్రైజ్. అంటే లాజిక్ ఉంది కానీ మైండ్లో నేను సింటాక్స్ మర్చిపోతున్నా జావాకి పైథాన్కి. అంటే నేను ఎక్కువ జావా ప్రాక్టీస్ చేశాను కాబట్టి జావా వచ్చేస్తుంది సింటాక్స్, కొంచెం నన్ను క్షమించండి. ఇదిగోండి 1, 3, 12 వచ్చేసింది అనమాట. సో 1, 3, 12 ఓకే. యాక్చువల్లీ నా మైండ్లో థింక్ చేసేటప్పుడు జావానే వస్తుంది సింటాక్స్ మైండ్కి. ఓకే, బట్ పైథాన్ అంటే నాకు పైథాన్ సింటాక్స్ నేర్చుకున్నాను కాబట్టి సేమ్ ఆ సింటాక్స్ని దీన్ని కంపేర్ చేసుకుని మారుస్తున్నా కోడ్ని. సో మీకు కూడా అంతే, ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నారంటే మీకు ఒక లాంగ్వేజ్లో లాజిక్ వస్తే ఆ సింటాక్స్ బట్టి మీరు లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు, రెండు నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనకి అనుకున్నట్టే 1, 3, 12 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, మిగిలినవన్నీ 0 సెట్ చేయడమే మన యొక్క వర్క్. సో ఎస్ఆర్లో మిగిలినవన్నిటిని 0 చేయాలి. అంటే ఏంటి, వైల్ ఎస్ఆర్ ఈజ్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ నమ్స్, ఓకే, నమ్స్ ఆఫ్ ఎస్ఆర్ ఈక్వల్ టు 0 అయిన తర్వాత ఎస్ఆర్ని ప్లస్ చేయాలి. ఎస్ఆర్ ప్లస్ ఈక్వల్ టు 1 అంతే, సింపుల్, నాకు తెలిసి అయిపోయింది. యా డన్. ఇది 100% రాదు నాకు తెలిసి, ఇది కూడా 80% వస్తుంది చూడండి. 80యా 70యా, అమ్మో 93% వచ్చింది. 93% అంటే మోర్ దెన్ ఎనఫ్. మీకు ఇప్పుడే చెప్తాను కానీ లీడ్ కోడ్లో 90% వచ్చిందంటే చాలు. ఎందుకంటే మీరు 100% వచ్చిన, ఓకే ఇక్కడ 100% లేదండి. 100% వచ్చిన కోడ్ మ్యాక్సిమం మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. బట్ ఇది అర్థం అయ్యేలాగే ఉంది. ఎల్ ఈక్వల్ టు 0, ఓకే, లెఫ్ట్ అంటే రైట్ చేసేది అనుకుంటా. ఇది ఆర్ అనేది సేమ్ మనలాగే చేశాడు, నమ్స్ ఆఫ్ లెంత్ అని. ఓకే, ఇఫ్ నమ్స్ ఆఫ్ ఆర్ అనేది అంటే ఏంటి, 0 కాకుండా ఏదున్నా అంటే పైథాన్లో 0 అయితే ఫాల్స్, 0 కాకపోతే పాజిటివ్ కదా, అలా తీసుకున్నాడు. చూడండి మనం ఎప్పటికీ ఇలాగ ఆలోచించలేం. అంటే ఏంటి, ఇఫ్లో 0 అంటే ట్రూ, ఆర్ అంటే ఫాల్స్ కదా. సో నాట్ 0 అంటే ఏంటి, నమ్స్ ఆఫ్ ఆర్ అవ్వాలి. ఇది నేను ఎప్పుడు ఆలోచించలే కదా, సేమ్ ఇది కూడా అంతే. అంటే మనం ఇంకొంచెం థింక్ చేయాలి. నేను జావాలో థింక్ చేస్తున్నాను కాబట్టి ఈ టైప్ ఆఫ్ కోడింగ్ అనేది నేను చేయలేకపోతున్నాను. బట్ లాజిక్ సేమ్ అయితే మ్యాక్సిమం కేసులో ఏమంటారు మనం అచీవ్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం ఏమంటారు ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకే,
సో మీరు ఎవరైనా పైథాన్ థింక్ చేసే వాళ్ళు ఉంటే మీరు కోడ్ని కూడా పైథాన్ భాషలో థింక్ చేయండి. లాజిక్ సేమే, మనం వాడిన లాజిక్ ఇతను వాడిన లాజిక్ సేమే అనమాట. బట్ ఏంటి, అతను పైథాన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకొని దానికి తగినట్టుగా కోడ్ రాశాడు. అంటే ఐ మీన్ అలా ఆప్టిమైజ్ కోడ్ రాశాడు పైథాన్కి. సో నేను రాసిన కోడ్ అనేది జావాకి ఆప్టిమైజ్గా రాశాను అనుకుంటా. బట్ ఏమంత ఆప్టిమైజ్ కాదు, స్టిల్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్. ఓకే, మీరు కూడా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మనమేమి ఏమంటారు, మన ఆ రేంజ్ కోడింగ్ రావాలంటే మేబీ మనకు 5-10 ఇయర్స్ వచ్చినా కూడా రాకపోవచ్చు కూడా. zeros_2_end .py. ఓకే, పైథాన్ కోడ్ సేమ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి లాజిక్లో కానీ. ఓకేనా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో లైక్ చేయండి. ఓకేనా, పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. ఓకే, సో ఇది మనం దీన్ని ఇంకా యాడ్ చేద్దాం, మన యొక్క గిట్హబ్ అకౌంట్లో యాడ్ చేద్దాం. సో టెర్మినల్ గిట్ యాడ్ డాట్ ఓకే గిట్ కమిట్ ఓకే ఆల్ విత్ మెసేజ్ మూవ్ జీరోస్ టు ది ఎండ్, మూవ్ టు ది ఎండ్. తర్వాత గిట్ పుష్ చేద్దాం, గిట్ పుష్. ఓకే, డన్, అయిపోయింది. ఏది, మూవింగ్ జీరోస్ టు ది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ లీనియర్ సెర్చ్. టు బి ఫ్రాంక్, లీనియర్ సెర్చ్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే మనం లీనియర్ సెర్చ్ ఇప్పటికే చాలాసార్లు చేసాము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు చూస్తున్నారంటే స్టార్ట్ చేసినప్పుడు మనం చాలా 0% ఏమో ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 10% అయిపోయింది. ఓకే, ఇంకా మిగిలింది 90%. ఓకే, అంటే మీరు డిఎస్ఏ 10% నేర్చుకున్నారు అనుకుందాం. ఓకే, అంటే ఏంటి, స్ట్రైవర్ షీట్ 10% కంప్లీట్ చేసేసారు. ఇందులో మీరు యాక్చువల్లీ ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి కూడా అప్డేట్ అవి ఉండాలి. మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం, 45 ప్రాబ్లమ్స్ చేసాం. ఇందులో మనకి ఈజీ ఉన్నాయి, మీడియం ఉన్నాయి, హార్డ్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే మీకు తెలియకుండానే మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ లీనియర్ సెర్చ్. ఇది ఈజీ ప్రాబ్లమే, లీనియర్ సెర్చ్. మనం దీనికి ఏది ట్యాగ్ చేయలేదు కాబట్టి మనము విఎస్ కోడ్ నుంచి చేద్దాం. లీనియర్ సెర్చ్ అంటే ఏం లేదు, వరుసగా ఒక్కొక్క అరేలో ఒక్కొక్క ఎలిమెంట్ని చూసుకుంటూ పోవడం, మనకు ఉన్న ఎలిమెంట్ ఉందా లేదా అని. ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్ ఉంటుంది. సో అదే చేద్దాం చూడండి. లీనియర్ _sarch సెర్చ్ డాట్ జావాతో చేద్దాం. సో దీనికి మనం రాయాలి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, సో మెయిన్లో ఏంటంటే ఒక అరే ఉండాలి మనకి. అరే ఉండాలంటే చెప్పాను కదా, స్కానర్ క్లాస్ తీసుకోవాలి. వెయిట్, ఫస్ట్ పైథాన్లో రాద్దాం. ఓకే, ప్రతిసారి నేను జావాలో రాస్తాను ఎందుకంటే నా మైండ్ జావాలో థింక్ చేస్తుందని. సో దీన్ని ఇక్కడ పెట్టేయాలని పైథాన్లో రాద్దాం, అంటే అలవాటు చేసుకోవాలి మైండ్ రెండిట్లో రాసేటట్టు. లీనియర్ _search .py పైథాన్. ఓకే, సో లీనియర్ సెర్చ్ కావాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలి, సైజ్ తెలియాలి, అరే యొక్క సైజ్. సో సైజ్ ఈక్వల్ టు ఇంటీజర్ టైప్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, సో సైజ్ డన్. తర్వాత ఏం చేయాలి, అరేని క్రియేట్ చేయాలి ఈ సైజ్తో. సో అంటే ఏంటి, అప్పుడు ఏఆర్ఆర్ అరే ఈక్వల్ టు బాక్స్లో 0, ఐ మీన్ బాక్స్ ఆఫ్ 0. అవును, బాక్స్ ఆఫ్ 1 అంటే అన్ని వన్ ఫామ్ అవుతాయా, అంటే ఫిల్లింగ్ అనేది 1 ఉంటుందా, ఫిల్లింగ్ పైథాన్లో ఒకసారి చెక్ చేద్దామా. సైజ్ అంటే మీకు గుడ్డిగా 0 అని చెప్పాను, నాకు ఇప్పుడు ఏదో డౌట్ వచ్చింది. 0 అంటే అన్ని 0 ఫిల్ అవుతున్నాయి అరే, సో 1 అంటే 1 ఫిల్ అవుతుందా అనేది ఒక చిన్న డౌట్. అయిన తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, 0 నుంచి ఓకే సైజ్ వరకు. ఒకసారి ప్రింట్ చేద్దాం, జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా ఇప్పుడు, అంటే మనం కోడ్ ఏం రాయట్లేదు. ప్రింట్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ప్లస్ స్పేస్, అంటే చెక్ చేస్తున్నాం మేబీ మనం అనుకున్నట్టు అది అన్ని 1 ఫిల్ అవుతున్నాయా అని. 10 ఏదో ఎర్రర్ వచ్చింది. ఇంట్ అండ్ స్ట్రింగ్. ఓకే, ప్లస్ కాదు,
జావాలో అయితే ప్లస్, ఇక్కడ కామా. యాక్చువల్లీ కామా కూడా అవసరం లేదనుకుంటా. ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్. ఓకేనా? అంతే, ఇందాక రాసింది జావా సింటాక్స్, ఇప్పుడు రాసిన పైథాన్ సింటాక్స్. చూసారంటే ఓకే, మనకి ఏదైతే ఈ నెంబర్ ఇస్తామో ఆ నెంబరే ఫిల్ అవుతుంది ఇక్కడ. నైస్, చాలా బాగుంది. మీరేమంటారు కామెంట్ చేయండి గైస్, నేను కొత్త విషయం కనుక్కున్నా. సో ఇక్కడ మనకు ప్రింట్ కాదు కావాల్సింది, రీడ్ చేయడం కావాలి. సో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, డన్. ఓకే ఫైన్, రీడ్ చేసేసాము ఇన్పుట్ని. నెక్స్ట్ ఏం చేయాలి? లీనియర్ సెర్చ్ అంటే ఏం చేస్తాము? సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ని తీసుకోవాలి. సో ఎలిమెంట్ టు బి సెర్చ్డ్ అంటే ఏంటి? కీ అంటారు దాన్ని. కీ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, అప్పుడు ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ ఫౌండ్ అని వస్తుంది మెసేజ్, లేకపోతే ఎలిమెంట్ రాకుండా ఉండేటట్టు అర్థం కోడ్. సో లీనియర్ సెర్చ్, లీనియర్ అండర్ స్కోర్ సేమ్ ఉంటే బాగోదేమో, అంటే లైక్ అక్కడ ఉన్న నేమే అండర్ స్కోర్ ఇచ్చిస్తే అది వర్క్ అవుతా లేదు తెలియదు. సో మనం డిఫరెంట్గా ఇద్దాం, క్యాపిటల్ కేసింగ్ యూస్ చేద్దాం. క్యాపిటల్ కేసింగ్, ఇది క్యామెల్ కేసింగ్ అంటారు. ఏఆర్ఆర్ అరేని ఇంకా కీ పంపిస్తే చాలు. మనం అరే ఇంకా కీ ఈ రెండు సెండ్ చేస్తే చాలు. కావాలంటే సైజ్ కూడా సెండ్ చేయొచ్చు, బట్ ఓకే సేఫ్టీకి సైజ్ కూడా సెండ్ చేద్దాం. సైజు వద్దులే, మనకు తక్కువ ఇన్పుట్స్తో కూడా ఎలా చేయొచ్చో నేర్పిద్దాం. సో ఇలా ఇచ్చాడు అనుకున్నాం, ఇది డైరెక్ట్ ఇక్కడే ప్రింట్ చేసేటట్టు పెడదాం, అంటే ఈ లీనియర్ సెర్చ్ ఫంక్షన్లోనే ప్రింట్ చేసేటట్టు పెడదాం. సో ఇక్కడ మనం ఫంక్షన్ రాయాలి, డిఫైన్ ఓకే లీనియర్ సెర్చ్ ఓకే అరే కామా కీ ఇస్తే ఏం చేయాలంటే మనము ఇక్కడ వాడని మెన్షన్ చేయాలా? అవసరం లేదు కదా. వాయిడ్ ఓకే, పైథాన్లో రిటర్న్ టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. సో అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఎర్రర్ అని వచ్చేసింది. సో మనం ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు లీనియర్ సెర్చ్లో. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సెర్చ్ చేయడమే కదా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకే 0 నుంచి లెంత్ ఆఫ్ అరే వరకు వెళ్ళి, ఇఫ్ అందులో ఎక్కడైనా సరే ఇఫ్ కీ అనేది ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐలో మీట్ అయితే, అంటే మ్యాచ్ అయితే, అప్పుడు మనకి ఏంటవ్వాలి? ప్రింట్ అవ్వాలి. ఏమని? ప్రింట్ ఎలిమెంట్ కీ ఫౌండ్ అట్ ఇండెక్స్. ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్గా మెన్షన్ చేయాలి. ఇండెక్స్ ఎక్కడ? ఇండెక్స్ ఏంటి? ఐ. సో ఐని మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ రిటర్న్ అయిపోవాలి. ఓకే డన్, ఇక్కడ నీ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్స్, లేకపోతే మొత్తం ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తుంది, ఈ పార్ట్లో వస్తుంది. ఇక్కడ ఏమో రావాలంటే ప్రింట్ కీ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ది అరే. మనకి పైథాన్ సింటాక్స్ తెలుసు కానీ మనకి లాజిక్ తెలియదు. ఇందులో ఏదైనా ఎర్రర్స్ రావచ్చు కూడా, వస్తే మనం రెక్టిఫై చేద్దాం. సింపుల్. ఓకే, జస్ట్ 5 ఎలిమెంట్స్ ఇద్దాం. సో ఎలిమెంట్స్ ఏంటంటే 1 2 3 4 5. నాకు సెర్చ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే 3. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చింది. ఏమని? ఇక్కడ చూడండి, లైన్ 8లో వచ్చింది. ఇఫ్ కీ ఈక్వల్ టు ఐ నమ్స్ ఆఫ్ ఐ అని. ఓకే, నమ్స్ కాదు, ఏఆర్ఆర్. బాగుందనయ్య. నమ్స్ ఉన్నప్పుడు ఏఆర్ఆర్ అని రాస్తా, ఏఆర్ఆర్ ఉన్నప్పుడు నమ్స్ అని రాస్తా. సేమ్ సపోజ్ 5 ర్యాండమ్ ఇచ్చేస్తున్నా ఈసారి. 1 4
8 3 ఎన్ని అయినాయి 1 2 3 4 5 అయినాయి కాబట్టి నెక్స్ట్ కీ ఎలిమెంట్ సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ సపోజ్ 78. సో కీ ఫౌండ్ అట్ ఇండెక్స్ 3 అంటే ఇక్కడ కీ అనేది 78 ఇచ్చా కాబట్టి ఇది తీసుకుంటుంది. ఫస్ట్ వచ్చి సైజు, ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి సైజ్ ఎంత సైజ్ అని ఉంటుంది. సో ఇది అరే అనమాట, ఇది అరే మనం క్రియేట్ చేసిన అరే 1 4 6 7 8 అని. సో ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్, ఇది థర్డ్ ఇండెక్స్లో కీ దొరికింది. మనం చెప్పిన 78 అనేది థర్డ్ ఇండెక్స్లో ఉందని చెప్తా ఉంది. అర్థమైందా? అలా ఇదే లీనియర్ సెర్చ్. ఏమని ఒక్కొక్క ఎలిమెంట్ని వరుసగా చెక్ చేసుకుంటూ పోయి ఇది అరే ఉందనుకోండి, ఒక్కొక్కటి మనకు కీ అని ఉంటుంది అనమాట. ప్రతి ఎలిమెంట్ని ఇది కీయా ఇది కీయా ఇది కీయా ఇది కీనా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటూ పోతుంది. ఇదే లీనియర్ సెర్చ్. ఓకే, నెక్స్ట్ జావాలో చేద్దాం. ఇదే సేమ్ ఇంతకుముందు చేసినట్టే. స్కానర్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఎస్సి న్యూ స్కానర్. సో ఎవరైతే చూస్తున్నారో కామెంట్ చేయండి అర్థమవుతుందో లేదో. system.in, ఓకే, పర్, ఓకే సారీ సైజ్ రీడ్ చేయాలి. సైజ్ ఈక్వల్ టు, ఓకే పైథాన్ కాదు ఇది జావా, మనం మెన్షన్ చేయాలి. సైజ్ ఈక్వల్ టు న్యూ కాదు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఇందుకేనేమో 2 లాంగ్వేజ్ ఒకేసారి నేర్చుకోవద్దంటారు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతాం. సింటాక్స్ దగ్గర ఒక సింటాక్స్ ఇంకొక లాంగ్వేజ్లో రాసేస్తాం అనమాట. ఇంటీజర్ ఆఫ్ అరే ఈక్వల్ టు న్యూ ఇంటీజర్ ఆఫ్ సైజ్, ఓకే, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ సైజ్ ఐ ప్లస్ ప్లస్. రీడ్ చేస్తున్నాం ఇప్పుడు ఎలిమెంట్స్ని. సో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే ఫైన్. దీని తర్వాత ఏంటి, ఇంకా డైరెక్ట్ లీనియర్ సెర్చ్ ఫంక్షన్ రాయడమే. లీనియర్ అండర్స్కోర్ సెర్చ్, ఓకే చెప్పాను కదా సేమ్ ఫంక్షన్ ఉండకూడదు. సో మనం దీన్ని ఇలా పెడదాం, ఏఆర్ఆర్ కామా కీ. ఇక్కడ మనం ఇంకా కీ రీడ్ చేయలేదు, ఓకే, సో అది రాయాలి. సో ఇంట్ కీ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ లీనియర్ సెర్చ్, ఇంటీజర్ టైప్ అరే వస్తుంది మనకి, కామా ఇంట్ కీ అనే వస్తుంది. వచ్చినప్పుడు ఎలా చేయాలి, మనము ఒక లూప్ రన్ అవ్వాలి. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 నుంచి ఐ లెస్ దాన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్ వరకు రన్ అయ్యి కోడ్ అనేది ఐ ఇంక్రీజ్ అవుతూ, ఇఫ్ ఎక్కడైనా సరే ఇఫ్, ఓకే, మనం అనుకున్న కీ కానీ ఫౌండ్ అయితే, అంటే కీ ఈక్వల్ టు, ఓకే, తేజ డార్లింగ్, హాయ్ బ్రో, లాజిక్ బిల్డింగ్ ఎలా చేయాలో చెప్పు బ్రో. అదే బ్రో, ప్రాక్టీస్తోనే వస్తుంది బ్రో లాజిక్ బిల్డింగ్ అనేది. మీకు ఆల్రెడీ టు బీ ఫ్రాంక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒకసారి సాల్వ్ చేస్తుంటే మీకు ఆ లాజిక్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. తెలుసున్న లాజిక్ ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. తెలియని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము చాలా ప్రాక్టీస్తో వస్తుంది. అంటే మీరు చాలా సిమిలర్ రకాల ప్రాబ్లమ్స్ చేసింటే మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అర్థమైందా? ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎవరికైనా సరే లాజిక్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అది మీ యొక్క ఏమంటారు, చిన్నప్పటి నుంచి మనం తీసుకున్న క్రియేటివ్ ఐడియాస్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, చాలా ఏమంటారు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. బట్ ఒకసారి ఆల్రెడీ చేసిన లాజిక్ని ఏమంటారు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అది మీ దగ్గర ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు లీనియర్ సెర్చ్ అనేది ఎప్పుడో నేను చేశాను, అంటే నాకు స్టార్టింగ్లో మనం తెలియకుండానే మనం వాడుతూ ఉంటాం లీనియర్ సెర్చ్ డైలీ లైఫ్లో. ఇప్పుడు మీకు బ్యాగ్లో బుక్స్ కావాలనుకోండి, ఒక్కొక్క బుక్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తారు కదా, అదే లీనియర్ సెర్చ్. అంటే మనకు తెలియకుండానే రియల్ లైఫ్లో వాడుతూ ఉంటాం.
అదే లీనియర్ సెర్చ్ అనమాట. అర్థమైందా? అలాగా. సో లాజిక్ బిల్డింగ్ ఎలా చేయాలంటే ప్రాక్టీస్తోనే చేయగలుగుతారు మీరు. ఏదర్ మీరు కోడింగ్ అవ్వాలన్నా ప్రాక్టీస్ చేయాలి, లాజిక్ బిల్డింగ్ అవ్వాలన్నా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అన్ని లాజిక్స్ మీకు తెలుసుంటాయి అనమాట. ఓకే. కొమ్మనపల్లి ప్రవీణ్ బ్రో, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రో, ఎఫెక్టివ్ కోడ్ అండ్ క్లీనియస్ గురించి చెప్పు బ్రో. యాక్చువల్లీ బ్రో ఫస్ట్ థింగ్ ఇవన్నీ స్టార్టింగ్ లెవెలే. సో మీరు నాకు తెలిసినంత వరకు మీకు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మీరు కరెక్ట్ కూర్చుంటే 1 డేలో మీరు నేర్చేసుకోవచ్చు, టు బి ఫ్రాంక్. ఓకే. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అంటే ఏం లేదు, మనం ఇచ్చే ఇన్పుట్ బేస్ చేసుకొని అవుట్పుట్ ఉంటుందా, అవుట్పుట్ ఎంత స్పీడ్గా ఇస్తుంది అనేది టైం కాంప్లెక్సిటీ. ఓకే. దాన్ని మనం ఆర్డర్ ఆఫ్ ఎన్నో, లాగ్ ఎన్నో, ఆర్డర్ ఆఫ్ వన్నో వీటితో కౌంట్ చేస్తాం. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏం లేదు, మనం ఎంత ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటున్నాము, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ కాకుండా వాళ్ళకి రిటర్న్ ఆన్సర్ ఇవ్వడానికి ఎంత స్పేస్ తీసుకుంటాం అనేది స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకున్నారనుకోండి, ఇది కొన్ని వాళ్ళు కొంతమంది దీన్ని మెయిన్లో ఉండే ఫంక్షన్ని, మెయిన్లో రాసిన కోడ్ని తీసుకోరు అనమాట, స్పేస్ కాంప్లెక్సిటీ దగ్గర తీసుకోరు. ఎందుకంటే ఇది బేసిక్ ఇన్పుట్, అంటే ఏంటి, బేసిక్ అరే అనమాట ఇది. మనం ఇంకొక కొత్త అరే తీసుకుంటే, దీనికి ఇంకొక కొత్త అరే తీసుకుంటే దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. కానీ కొంతమంది ఏమంటారు, ఖచ్చితంగా మీరు తీసుకున్నప్పుడు కూడా రన్ చేస్తున్నారు కదా, ఇది కూడా స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. సో అది చూసే వాళ్ళ బట్టి ఉంటుంది. బట్ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదు. ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్, ఈ ఫర్ లూప్ అనేది, ఎందుకంటే 0 నుంచి అరే మొత్తం వెళ్తుంది కాబట్టి, ఒక్కసారి ఇటరేట్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎన్. ఇది కూడా ఆర్డర్ ఆఫ్ ఎన్. సో టోటల్గా ఈ లీనియర్ సెర్చ్ అనేది ఎంత, ఆర్డర్ ఆఫ్ ఎన్. ఓకేనా, అంటే ఎన్ని ఎలిమెంట్స్ని ఇటరేట్ అవుతుంది. ఓకేనా, వరస్ట్ కేసులో ఎన్ని ఎలిమెంట్స్ ఇటరేట్ అవుతుంది అంటే 0 నుంచి ఎంతైతే సైజ్ ఉందో. బ్రో లాజిక్ బిల్డింగ్కి మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలా. బ్రో నీకు ఈ తేజ బ్రో ఒక 2 మినిట్స్ ఈ లీనియర్ సెర్చ్ అయిపోయి మీకు ఈ ఏమంటారు మ్యాథ్స్ లాజిక్ దీనికి సంబంధం ఏముందో నేను చెప్తాను. ఓకేనా. టు బి ఫ్రాంక్ మ్యాథ్స్ అంతగా రావాల్సిన అవసరం లేదు, బేసిక్ మ్యాథ్స్ వస్తే చాలు. ఓకే 1 మినిట్, ఏదో మెసేజ్ వచ్చింది చెక్ చేస్తున్నా. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఈ కోడ్ అయిపోయి లీనియర్ సెర్చ్. ఓకేనా, మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తాము. ఇప్పుడు ఏమంటారు లీనియర్ సెర్చ్ కోడ్ రాసేస్తాను. సో నాకు తెలిసి లీనియర్ సెర్చ్ అందరికి వచ్చే ఉంటుంది. సో కీ ఈక్వల్ టు మనం అరే ఆఫ్ ఐ మ్యాచ్ అయితే, సో మనం ప్రింట్ చేయాలి. ఏమని ప్రింట్ చేస్తాము, ప్రింట్, ఇక్కడ ప్రింట్ అని యూస్ చేయకూడదు, సిస్టమ్ డాట్ ఫంక్షన్స్ ఏమే, జస్ట్ సింటాక్స్ తేడా ఉంది. పైథాన్లో ప్రింట్ అంటాం, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని అంటాము. అని ఏంటి, ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అట్ ఇండెక్స్ స్పేస్ ఇచ్చి ప్లస్ ఐ, అంతే అయిపోయింది, రిటర్న్. లేకపోతే మొత్తం ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ది అరే, ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ది అరే. ఓకే డన్. సపోజ్ మనం 5 ఎలిమెంట్స్ తీసుకుందాం, ర్యాండంగా ఇస్తున్నా 2 6 3 4 0. ఓకే, మన ఎలిమెంట్ వచ్చి 0 అనుకుందాం. ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 4, కరెక్టే కదా, 0 1 2 3 4. నైస్. ఇప్పుడు సేమ్ అదే 5 నాట్ ఫౌండ్ అనేది వస్తుంది లేదు చూద్దాం, 1 3 2 4 9. మనం ఇప్పుడు సపోజ్ 0 ఇచ్చామనుకోండి కీ కింద, ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద అరే, డన్. ఇప్పుడు మీకు అది మీరు అడిగిన క్వశ్చన్ బ్రో, మ్యాథ్స్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను చూడండి. ఓకేనా, ఎవరు అడిగింది మ్యాథ్స్ బ్రో లాజిక్ బిల్డింగ్కి, తేజ బ్రో. ఇప్పుడు ఇది చూడండి, నేను మీకు సింపుల్ క్వశ్చన్ ఇస్తా. ఓకే, నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6, మనకి ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6, ఫ్యాక్టోరియల్ వద్దులే, సమ్. సో నాకు 1 నుంచి 10 వరకు నెంబర్స్ని సమ్ చేసి చెప్పగలరా? ఒక్కసారి తేజ బ్రో కామెంట్లో చెప్పండి, 1 నుంచి 10 వరకు మీకు సమ్ చేయమంటే మీరు ఎలా చేస్తారు, సమ్ ఆఫ్ 1 to 10 అంటే జస్ట్ కామెంట్లో చెప్పండి. మీరు ఏదైతే చేస్తారో దీనికి ఆన్సర్ కనిపెట్టడానికి స్టెప్ బై స్టెప్ చెప్పండి, మీకు సింపుల్ క్లారిటీ ఇచ్చేస్తా ఇక్కడ.
తేజ బ్రో 1 to 10ని సమ్ చేసి చెప్పరా నాకు? అంటే మీరు ఏమేమి చేశారో నాకు స్టెప్ బై స్టెప్ కామెంట్‌లో రాయండి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ 1 తీసుకొని 1కి మళ్ళీ 2 యాడ్ చేశారంటే 1 + 2 చేశాను. 2కి మళ్ళీ +3 చేశాను. +4 +5 +6 ఇలా చేశారా? లేదా మీరు ఏమైనా వేరేది చేశారా? అంటే ఏంటి ఫస్ట్ 10 తీసుకున్నాను. తర్వాత +9 చేశాను. లేదంటే +3 చేశాను. ఇలా చేస్తారా? కొంచెం చెప్పండి నాకు ఎలా చేస్తారు మీరు? ఇదే క్వెషన్ మీకు. 1 to 10 నంబర్స్ యాడ్ చేయాలి. ఓకే. మరి ఎక్కువ ఉంటే 1 to 10 కూడా వద్దు. 1 to 5. 1 నుంచి 5 వరకు నంబర్స్‌ని యాడ్ చేసి చెప్పండి నాకు. ఉన్నారా తేజ బ్రో? ఉంటే కామెంట్‌లో ఏదైనా చెప్పండి. హలో. యాక్చువల్లీ మీరు క్వెషన్ అడిగారు. లాజిక్ చెప్తుంటే లేరు. అరే ఆఫ్ 1 to 20 తీసుకుంటారా? ఓకే. ప్రవీణ్ బ్రో. బ్రో చెప్పండి. అంటే జస్ట్ చెప్పండి. బేసిక్‌గా చెప్పండి. మీరేమి కోడ్ రాయకండి. రియల్ లైఫ్‌లోనే మీరు 1 to 5 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? ఒకవేళ మీరు ఆన్సర్ చెప్తే ఎలా చెప్పారు? కొంచెం చెప్పండి. ఎందుకంటే మీరు అడిగిన క్వెషన్‌కి దీనికి ఒక ఏమంటారు కనెక్షన్ ఉంది. ఓకేనా? ఓకే. 1 to 5 వరకు తీసుకుంటారు. ఓకే. ప్రవీణ్ బ్రో 1 to 5. బ్రో మీరు రాసింది కరెక్టే. అరేలో 1 to 5ని ఫిల్ చేస్తాను అంటున్నారు. 1 to 5 యాడ్ చేస్తా బ్రో. అంటే డైరెక్ట్ ఇలాగేనా? అంటే 1 + 2 అంటే టోటల్ 3 వచ్చింది. మళ్ళీ దీనికి +3 యాడ్ చేస్తారు. 6 వచ్చింది. మళ్ళీ +4 యాడ్ చేస్తారు. 10 వచ్చింది. +5 యాడ్ చేశారు. 15 వచ్చింది. అంతేనా ఆన్సరు? ఏమైనా మిస్టేక్ చేశానా? 15. సో మీ ఆన్సర్ 15 ఓకేనా? ఇది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్. ఇది అప్రోచ్ అనుకోండి 1. ఇదేంటిది? లాజికల్ అప్రోచ్. ఇది లాజిక్. మ్యాథ్స్ ఏముంటదంటే మ్యాథ్స్‌లో ఫార్ములా ఉంటాయి. ఓకేనా? అంటే ఏంటి? ఇప్పుడు మీకోసం 1 to 5 కదా! 5 × 6/2 చేస్తారు. 5 6 ఎంత 30/2 అంటే 15. సో ఈ రెండిట్లో ఏది ఈజీ? ఇక్కడ చూసారంటే 1, 2, 3, 4. ఓకే. ఇది మనం 5 వరకు కాబట్టి ఈజీగా అయిపోయింది. సపోజ్ అదే 100 అనుకోండి. ఈ లాజిక్ ప్రకారం వెళ్తే చాలా లేట్ అవుతది. కానీ ఈ లాజిక్ అనుకోండి ఏంటి 100 మన n అనేది 100కి సమ్ కాబట్టి 100 × 101/2 అంటే 50 అరౌండ్ 50. 50 × 101 ఐ మీన్ 50 × 101 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసేయొచ్చు. ఓకేనా? ఓకే చేస్తాను చూడండి మీకోసమే చేస్తాను. 101 × 5 505 అంటే 5050 అనుకోండి. ఓకే. సో మ్యాథ్స్ వస్తే ఎందుకు మీరు సాల్వ్ చేయగలుగుతారంటే మీకు ఇలా తెలుస్తాయన్నమాట. ఓకే. మీకు మ్యాథ్స్ తెలియకంటే మ్యాథ్స్‌లో ఈ ఫార్ములా ఉందని తెలియకపోతే మీకు సమ్ ఆఫ్ n నంబర్స్ అంటే ఏం చేస్తారు? ఈ ఈ ఈ లాజిక్కే రాస్తారు. ఓకే. కంప్యూటర్‌లో ఈ లాజిక్కే రాస్తారు. ఓకేనా? ఈ లాజిక్ రాయరు. ఇది యాక్చువల్లీ ఫాస్టర్. ఫార్ములా యూజ్ చేస్తే ఫాస్టర్ ఉంటది. మన లాజిక్ కంటే. అందుకు మ్యాథ్స్ వస్తే మీకు లాజిక్ రాస్తారంటారు గానీ యాక్చువల్లీ ఈ ఫార్ములాస్ కూడా వచ్చింది లాజిక్ నుండే. ఓకేనా? యాక్చువల్లీ మీకు ఇది కొంచెం ఓవర్‌వెల్మింగ్ అనిపియొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి అసలు ఈ సమ్ అనేది ఎలా వచ్చింది అంటే ఇప్పుడు 1 + 2 + 3 + 4 + 5 అన్నాం కదా! దీన్నే రివర్స్‌లో కూడా రాద్దాం. అంటే ఏంటి 5 + 4 + 3 + 2 + 1. ఇక్కడ మీరు చూసారంటే ప్రతిదాని యొక్క ఆన్సర్ 6. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీరు 5 కాకుండా 6 తీసుకున్నారనుకోండి. 1 + 2 + 3 + 4 + 5 + 6 తీసుకున్నారనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమవుతది? 6 + 5 + 4 + 3 + 2 + 1 7. అంటే మీరు ఏ నంబర్ అయితే తీసుకుంటారో దాని సమ్ అనేది +1 వస్తది. ఓకే. అందుకు 6 అనేది ఎన్ని సార్లు వచ్చింది? 1, 2, 3, 4, 5 అంటే ఈ నంబర్ టైమ్స్ వచ్చింది. అంటే 5 × 6. ఒకటే నంబర్‌ని 2 టైమ్స్ యాడ్ చేశారు. ఈ వాల్యూ సేమ్ కదా! 2 టైమ్స్ యాడ్ చేశారు కాబట్టి /2 చేయాలి. ఇలా మనకి ఫార్ములా వచ్చింది. ఏమని? n × n + 1/2 అనే ఫార్ములా వచ్చింది మనకి. ఓకేనా? అంటే ఏంటి మనం తీసుకున్న లాజిక్‌నే కొంచెం ఏదో అబ్జర్వ్ చేసాడు. ఒక ప్యాటర్న్ ఉందని చెప్పి ఆ ప్యాటర్న్‌ని తీసుకొని ఫార్ములా కింద మార్చాడు. అర్థమైందా? సో ఏంటి మన దగ్గర ఉన్న లాజిక్‌ని మీరు ఏమంటారు ఇంకొంచెం రిఫైన్ చేస్తే అంటే ఇంకా బెటర్ చేస్తే లాజిక్‌ని ప్యాటర్న్స్ కనుక్కొని గాని ఏదైనా ఒక ఏమంటారు ఒక లాజిక్ ఉందా అని చెప్పి అంటే ఇంకా బెటర్‌గా ఉందా అని చెప్పి ఒక ఏమంటారు బెటర్‌గా రిఫైన్ చేస్తే మనకొచ్చేదే మన ఫార్ములా మ్యాథ్స్ ఫార్ములాస్ వస్తాయి.
సో మీరు ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు లాజిక్ అంటే మ్యాథ్స్ అనేది లైట్గా బెటరే, కానీ అందరికి అన్నీ తెలియాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, అది నేను చెప్పేది. బ్రో ప్రవీణ్ బ్రో, మీరు రాసిన కోడ్ కరెక్ట్. ఇక్కడ మనం అంటే ఐ మీన్ అది కరెక్టే అనమాట. ఐ విల్ అప్రిషియేట్ ఇట్. బట్ ఏమంటున్నానంటే కోడ్ రాయడం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. నేను ఎందుకు మ్యాథ్స్ వస్తే కోడింగ్ బెటర్గా చేయొచ్చు అంటే ఇందుకే అనమాట. లాజిక్ని రిఫైన్ చేస్తే అది మ్యాథ్స్ అవుతుంది, లేకంటే ఒక ఫార్ములా అవుతుంది. ప్రతి దాంట్లో మీరు మ్యాథ్స్ అప్లై చేయలేరు, కానీ కొన్ని కొన్ని వాటికి మ్యాథ్స్ అప్లై చేయొచ్చు. ఓకేనా, అది చెప్పాలనుకుంటున్నాను నేను మీకు. యాక్చువల్లీ మీరు రాసిన కోడ్ చూద్దాం అండి. అరే 1 to 5 వరకు తీసుకుంటారు, ఆన్సర్ ఈక్వల్ టు 0 చేసి ఒక్కొక్కటి మ్యాథ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆన్సర్ కమ్ అరే. ఇది పైథాన్ కోడ్ ఉన్నట్టుంది యాక్చువల్లీ. అది పైథాన్ కోడేనా, లేకంటే ఏ కోడ్ బ్రో అది? ప్రవీణ్ బ్రో, అది పైథాన్ అంటే లైక్ అరేని డైరెక్ట్ అలా చేయొచ్చా? అరే ఈక్వల్ టు బ్రేసెస్ ఆఫ్ 1 2 3 4 5 అని పైథాన్లో. ఇంకా సమ్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆన్సర్ లేక అరే అని సమ్ అయిపోదా? ఓకే, జావా నాది. ఏంటి మ్యాథ్ డాట్ సమ్ అని ఉందా? ఫంక్షన్ ఉందా మ్యాథ్ డాట్ సమ్ అని? నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నా. ప్రవీణ్ బ్రో నాకు ఒకటి కొత్తది నేర్పించాడు అబ్బా. నేను ఇప్పటివరకు సమ్ అనే ఫంక్షన్ యూస్ చేయలేదు. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా, కానీ ఏమంటారు జావా అని. సమ్ అనేది నేను మాన్యువల్గానే చేస్తున్నాను నిన్న. థ్యాంక్స్ బ్రో, మీ వల్ల ఒకటి నేర్చుకున్నా. ఓకే, యాక్చువల్లీ దాన్ని ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అనుకుంటా. మనం ఇలా రాస్తే జావాలో, ఐ మీన్ ప్రింట్ ఐ ఈక్వల్ టు 0 నుంచి ఐ లెస్ దాన్ వాడైతే ఏదైతే నెంబర్ ఇస్తాడో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాక్చువల్ 1 నుండి 5 కదా, 5 ఇచ్చి ఐ ప్లస్ ప్లస్ ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు ఐ. ఇది బెటర్ అనిపించట్లేదా బ్రో మీకు? ఫర్ లూప్ అంటే అరే డిక్లేర్ చేయడం కంటే మీరు చెప్పిన స్టాటిక్. సపోజ్ నేను 5 బదులు 10 అంటే మీరు మళ్ళీ ఆ కోడ్ మార్చాలి. బట్ ఇది ఇక్కడ మనం ఎన్ని ఇచ్చామనుకోండి, ఇది డైనమిక్. మీరు ఏ నెంబర్ ఇచ్చినా ఈ లాజిక్ అనేది వర్క్ అవుతుంది. అంతే కదా బ్రో ప్రవీణ్ బ్రో? ఓకే గైస్, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతుంది. బట్ ఐ లైక్ మీరు బాగా కామెంట్ చేస్తున్నారంటే నాకు నచ్చింది. ఓకేనా, సో యాక్చువల్లీ నిన్న వీడియో కంటే ఈరోజు చాలా బాగా కామెంట్ చేశారు. సో ఇది మనము అది గిట్ హబ్లోకి అప్లోడ్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. ఓకేనా, ఫీల్ ఫ్రీ. నేను ఇంకా సెకండ్ ఇయర్, మీకు కొంతమందికి ఇంకా నేను జూనియర్ అయి ఉంటాను. సో ఫ్రీగా మాట్లాడుకోండి. నేనేం టీచర్ కాదు, పెద్ద ఏజ్డ్ పర్సన్ కూడా కాదు. ఫ్రీగా మీరు ఏం డౌట్స్ ఉన్నా ఫ్రీగా చెప్పండి. నాకు కూడా చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా, నేను మ్యాథ్స్లో వీక్, నాకు బిల్డింగ్ వస్తుందా బ్రో? బ్రో నీకు ఫ్యాక్ట్ చెప్పేదా, నేను అన్నిటికంటే భయపడే సబ్జెక్టే మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ ఏమంత కష్టం కాదు. కోడింగ్కి కావాల్సింది బేసిక్ మ్యాథ్స్, అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఇవే. ఓకేనా, ఈ ఫార్ములాలు అనేది కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. వచ్చిన వాళ్ళు ఇంకొంచెం బెటర్ కోడర్ అవుతారు. మనం పోతా పోతా నేర్చుకున్నాం, ఏముంది అందులో, తప్పేముంది. రాదంటున్నాం, వీక్ అంటున్నాం. వీక్ ఉండని లేండి, ఎవరి వీక్నెస్ వాళ్ళకు ఉంటుంది. నాకు కూడా మ్యాథ్సే వీక్నెస్. ఓకేనా, నేర్చుకుంటూ పోదాం, ఏముంది అంతేగా. వీక్నెస్ ఉందని చెప్పి మనం భయపడకూడదు. ఆ వీక్నెస్ కవర్ చేసుకుంటూ స్ట్రాంగ్ చేసుకుంటూ పోవాలి మెల్లమెల్లగా. ఓకేనా, అంతే. ఏదైతే లీనియర్స్ వచ్చా? ఓకే దెన్ ఫైన్, గిట్ పుష్. సో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను 12:30 అంటే ఇంకో 1 minute ఎండ్ చేస్తాను. యాక్చువల్లీ తినాలి, ఏం తినలేకపోతున్నాను. ఓకే, సో మీకు ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో డైలీ ఇలాగే వీడియో వస్తుంది స్ట్రీమ్, అంటే మనం టైం దొరికితే నాకు. సో మీరు ఎవరైనా గేట్ ప్రిపేర్ అవుతుంటే కూడా నేను కొత్తది ఒక వీడియో అప్లోడ్ చేశాను గేట్, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఉంటుంది ఓఎస్ సబ్జెక్ట్ మీద ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది ఒక 1 hour వీడియో అనమాట. యాక్చువల్లీ 12 hours పార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఐ మీన్ పార్ట్ 2 అనేది ఇంకా వర్క్ చేస్తున్నాను, అయిపోయింది. జస్ట్ స్మాల్ చేంజెస్ చేయాలి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో చెక్ చేయండి అది కూడా, మీరు ఎవరికైనా గేట్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే. సో అంతేనా, ఇంకా మనం సెలవు తీసుకొచ్చే ఈరోజు. విల్ టేక్ రెస్ట్. ఈరోజు సండే కదా, సండేనా సాటర్డేనా? సాటర్డే. వీ కెన్ టేక్ రెస్ట్ యాక్చువల్లీ. బాయ్ బాయ్.